డీటెయిల్స్ చూస్తే రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయం తథ్యమని కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితమై పట్టభద్రుల ఎన్నికలకు దూరమయ్యారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు వైసీపీతో కుమ్మక్కై నిరుద్యోగులకు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అంటున్న కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాతో మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఎన్నికల సమయానికైతే మాత్రం సమయం ఆసన్నం అవుతా ఉంది. ఇప్పటికే నువ్వెంత అంటే నేనంత అనే విధంగా కూడా కూటమి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే మాత్రం విజయపథంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం కృష్ణా గుంటూరు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించినటువంటి కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం అంతా ఉన్నారు. చెప్పండి, ఇప్పటికే కూడా ఆత్మీయ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. మరోపక్క ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ఎలాంటి ఆదరణ లభిస్తూ ఉంది? ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టభద్రులు ముక్త కంఠంతో మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాలి, ఆ మంచి ప్రభుత్వం అభ్యర్థిగా మీరు వస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వెల్లడించే అంశం. ఈరోజు మా బాధ్యత ఇంకా పెరిగింది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ప్రజలు ఇవ్వటం జరిగింది. 175కి 164. స్వాతంత్రం వచ్చిన 77 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా కని విని ఎరగనటువంటి ప్రజా తీర్పు, నిశ్శబ్ద విప్లవం. ఈ రోజున ఈ ప్రభుత్వం అందుకనే ఏ ఉద్దేశంతో అయితే ప్రజలు తీర్పు ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఆ విశ్వాసానికి నీరు గార్చకుండా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో వాటిలన్నింటినీ కూడా దశల వారీగా అమలుపరుచుకునే పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర ఖజానాలో ఏ ఒక్క రూపాయి లేదు. అస్తవ్యస్తం వ్యవస్థలన్నీ, గాడి తప్పినటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టుకుంటూ ఆర్థికంగా కూడగట్టుకుంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఒక గుర్తుగా ఈ రోజున జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఏ రకమైన పరిస్థితుల్లో ఉందో అనేది అవగాహన ఉన్నటువంటి ప్రజానీకం ఉన్నారు. కాబట్టి నా ఎన్నిక నేను వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నిక అనేది విజయం తథ్యం. అయితే ఆ విజయం ఏ రకంగా ఇవ్వాలనేది ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. అత్యంత గణనీయంగా చాలా గొప్ప విజయాన్ని ఇచ్చి మరొక్కసారి ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని తెలిపే దాంట్లో దాంట్లో భాగస్వామైనందుకు నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒక పక్క కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ముందుకు తీసుకెళ్తున్నారు. మరోపక్క లక్ష్మణరావు కూడా వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. అలాంటి వ్యూహాలకు ఆలపాటి ఎలా చిక్కుపెట్టిపోతున్నారు? నాకైతే తెలియదు వాళ్ళు ఏం వ్యూహంలో ఉన్నారనేది. కానీ నా వ్యూహం వల్ల కూడా ప్రజల యొక్క మద్దతుని సేకరించడం, పట్టభద్రులకి నేనేం చేయగలనో చెప్పటం, ప్రభుత్వం ఏం చేస్తో చెప్పటం, అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగ సంఘాలుగా ఉన్నారో వాళ్ళకి ఈ రోజున ప్రభుత్వానికి వాళ్ళకి మధ్యలో ఎలాంటి సంధి ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేయటం, నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలను కల్పించడం, ఏదైతే డిఎస్సి, మెగా డిఎస్సి ఇట్లాంటివన్నింటిని కూడా ప్రభుత్వం అనౌన్స్ చేసింది కాబట్టి తద్వారా ఉద్యోగాలు వస్తాయని ఒక నమ్మకం. గత ప్రభుత్వానికి మద్దతు పలికినటువంటి ఈ పీడిఎఫ్ ఆ రోజున ఏమీ మాట్లాడకుండా పూర్తిగా ఉద్యోగస్తులకి అన్యాయం చేసినటువంటి మరి వారు ఈ రోజున ఎన్నికల్లోకి పోటీ చేసి ఏం సమాధానం చెప్పాలనేది వారు నిర్ణయించుకోవాలి. ఇది మొత్తానికి పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో నమ్మి మోసపోయినటువంటి నిరుద్యోగులకు తప్పకుండా కూడా తాము అండగా ఉంటాం. ఖచ్చితంగా అధికార పార్టీ రానున్న రోజుల్లో కూడా పట్టభద్రులకు సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో కూడా వారికి వివరించి ఖచ్చితంగా తనైతే మాత్రం ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లో విజయపదంలో దూసుకురావడమే కాకుండా తమ విజయం తథ్యం అంటూ కూడా మాజీ మంత్రి, ప్రస్తుత కూటమి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర అయితే మాత్రం స్పష్టం చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలకు
ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం అయితే మాత్రం వాడావేడిగానే ఉంది. మరి ఏదేమైనా మనం కొన్ని రోజులు ఆగిన తర్వాత కానీ ఈ విషయంపై పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తాం. ఇప్పటికే అధికార పార్టీ అయితే మాత్రం గెలుపు తమదంటే తమదే అంటూ కూడా అయితే మాత్రం ముందుకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఇది మొత్తానికి ఆలపాటి గారి కెమెరా పర్సన్ పవన్ నాయుడు, 6 టీవీ, గుంటూరు జిల్లా. యాదగిరిగుట్టపై దర్శన క్యూలన్ గిరిలో భక్తుడు తెల ఇరుక్కుంది.